ముగిసిన సైమా బ్యూటీ ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంతర్జాతీయ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఓజస్ రజని. నగరంలోని స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్లో సైమా బ్యూటీ ఎక్స్పో ముగింపు సంబరాలు బుధవారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్ సినీ ఆర్టిస్ట్ అంతర్జాతీయ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఓజస్ రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైమా బ్యూటీ ఎక్స్పో కార్యక్రమానికి విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఎస్బీఎంఎస్ కో-ఫౌండర్ డైరెక్టర్ బి రఘువీరారెడ్డి, సైమా ఫౌండర్ మాట్లాడుతూ సైమా బ్యూటీ ఎక్స్పో విజయవాడకు జరుగు కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. What do you want me to say? Okay, so I'm working for the third time with Moksh sir. I think first was Hyderabad. Before that, what did we do after that? Hyderabad. उसके पहले क्या किया? अभी इसके पहले हम लोग किधर? Hyderabad. Karimnagar. Third time in Hyderabad with Moksh sir. First time we did it in proper Hyderabad city. Secondly, we did it in Karimnagar, and now again we're here in Vijayawada. And I'm very happy because Vijayawada में मेरे काफी students हैं यहाँ पे. I think 300-400 मेरे पास सीख के गए हैं Vijayawada से. एक तो हसीना जो ऑलरेडी ऑडिटोरियम में है, रमेश करके है. तो I love there's a lot of enthusiasm कि यहाँ पे काफी लोगों को मेकअप सीखने के लिए बहुत उत्साह है, बहुत ही उमंग है. शाजिया मैम जैसे हैं, उनकी सिस्टर, तो काफी लोग हैं जो मेकअप से लेके बहुत प्रभावित हैं. तो हमें बहुत अच्छा लगता है यहाँ के उनको थोड़ा सा नॉलेज देने के लिए, थोड़ा टिप्स देने के लिए. And I feel everybody wants a chance to grow in life. So why not? Because विजयवाड़ा हो, हैदराबाद हो, मुंबई हो या कोई छोटा शहर हो, आजकल सब जगह there is enough space कि लोग ब्राइडल मेकअप कराते हैं, फैशन मेकअप कराते हैं. गणपति हो, नवरात्रि हो, दिवाली हो, December, Christmas हो. So I think there's always a chance. And South Indian weddings are always very glamorous. I think हम लोग बचपन से देखते आए हैं कि वो अच्छी सी नीटली साड़ी, उनका जो गजरा है, उनका जो स्टाइलिंग है, तो हमेशा हम लोग टीवी में भी देखते आए हैं मूवीज में कि भाई कितनी अच्छी तरह से श्रीदेवी जी थी या कितनी सारी जयाप्रदा. आई थिंक देव ऑलवेज हैड बीन लुकिंग वेरी ग्लैमरस इन द साउथ इंडियन अवतार आल्सो. So I feel really nice कि again हम लोग विजयवाड़ा में भी आज धमाका करने जा रहे हैं. So I hope everybody enjoys the look, and I'd love to say thanks to Vijayawada people for calling me and inviting me, especially Moksh sir and the entire team. So thank you so much. ఎస్బీఎంఎస్ కో-ఫౌండర్ డైరెక్టర్ బి రఘువీరారెడ్డి, సైమా ఫౌండర్ మాట్లాడుతూ సైమా బ్యూటీ ఎక్స్పో విజయవాడలో జరుగు కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నవంబర్ నెలలో విజయవాడలో మళ్లీ బ్యూటీ ఎక్స్పోను నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఎక్స్పోలో బ్రైడ్స్ మెహందీ, హెయిర్ కట్స్, సెల్ఫ్ మేకప్ కోర్స్, బేసిక్ అడ్వాన్స్డ్, ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్, ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్, శారీ డ్రాపింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్, ఫ్లవర్ మేకింగ్, బేసిక్ అడ్వాన్స్ బ్యూటీ పార్లర్ కోర్స్, కంప్లీట్ హైడ్రా ఫేషియల్ కోర్స్, బేసిక్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్, నెయిల్ ఎక్స్టెన్షన్స్ క్లాసెస్ సంబంధించిన వివరాలు అందరికీ తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కె శ్రీనివాస్, బి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాఘవిరెడ్డి అండి. నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఎస్బీఎంఎస్ కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఓజస్ రజని మ్యామ్కి. నిజంగా తను ముంబై నుంచి ఇక్కడికి వచ్చి మనందరికీ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్స్కి ఇంత ఇచ్చేస్తున్నందుకు. అండ్ ఇప్పుడే కాదు, మేడం మాకు 3 times సెమినార్ కానీ లేకపోతే మాకు సైమా ఎక్స్పోకి కానీ 2 times వచ్చారు. నిజంగా తను మాకు క్లాస్లో కానీ చెప్పితే ఎట్లా ఉంటుందో అంత క్లియర్గా డీటెయిల్గా ఇస్తారనమాట. సబ్జెక్ట్ అనేది సెమినార్లో కూడా అంతే నీట్గా ఇస్తారు. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మేడం. నిజంగా తనతోటి మేము ఇంత సబ్జెక్ట్ లెర్న్ చేస్తున్నందుకు ఒక మంచి అవకాశం అనమాట. బ్యూటిషియన్స్ కావచ్చు, మేకప్ ఆర్టిస్టులకు కావచ్చు, ఓజస్ రజని మేడం తోటి నేర్చుకోవడానికి. మేడం తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. బట్ అయినా కూడా మేడం గురించి చెప్పాలి అంటే కనుక ఐ మూవీ కానీ, రోబోలో ఐశ్వర్య మ్యామ్కి మేకప్ చేయటం కానీ, సినీ వాళ్ళందరికీ మేకప్స్ చేస్తారు మేడం. సో సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఈ రోజు మన విజయవాడలో మనతోటి ఉండటం అనేది మనం చాలా థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ for always showering love, be it Vijayawada, be it Karimnagar, be it Hyderabad. And I love the way Moksh sir, the entire team works with so much of detailing, and everybody gets along with everybody, and she's always been very supportive. So I think I love the South industry because the South industry has given me recognition from the movie. I actually worked with Shankar sir from the first movie Jeans with Aishwarya to Aparichit with Shreya sir and Rajni sir, to Robot, to
There was a movie with Sada and Vikram also, which called Onion. So I think I've worked in so many movies of Shankar, and suddenly gave me a chance to act also in, and that gave me a lot of fan following, a lot of love. So I think I feel very nice कि South India में भी कितना talent है और कितनी जगह है सबके लिए, मेकअप के लिए. तो I feel that's very good कि कभी भी insecure नहीं होना है. जितने beauticians रहेंगे, उतनी market और बढ़ेगी, उतने और beauty brands आएंगे. So I feel it's very important to encourage and acknowledge everybody. There is enough work for everybody. Yeah. God bless you. చాలా బాగుందండి. కొద్దిగా క్లైమేట్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకి, స్టూడెంట్స్ అంత ఎదురు రాలేదు. కానీ బై గాడ్ గ్రేస్ సైమా ఎక్స్పో ఇంత సిచ్యువేషన్ క్లైమాటిక్ గా కూడా మనకి సపోర్ట్ చేయకపోయినా కూడా చాలా మంది బ్యూటిషియన్స్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ చాలా సపోర్ట్ చేశారు. ఇదే విధంగా మనకి బ్యూటిషియన్స్ నుంచి సపోర్ట్ వస్తుందంటే మేడమే కాదు, ఇంకా బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఇంకా తీసుకొస్తాము. అండ్ హోప్ నవంబర్ అండ్ డిసెంబర్ లో మళ్ళీ సైమా ఎక్స్పో విజయవాడలో ఉండబోతుంది. ఇలానే విజయవాడలోనే వైజాగ్, తిరుపతి కూడా పెడుతున్నాం అనమాట. నవంబర్ అండ్ డిసెంబర్ లో కమింగ్ విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి మళ్ళీ వస్తాము. అండ్ అప్పుడు మళ్ళీ మేడం మాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.